పడకూడదు అనేది అయితే ఆయన మెయిన్ ప్రిన్సిపల్. రెండోది నిన్న కూడా మీకు చెప్తున్నాను నేను, అవతలి వాళ్ళ పిక్చర్ క్లియర్ అయిన తర్వాతే మనం బయటపడదాము అనేది కూడా ఆయనకు ఉంది. అందుకనే మేనిఫెస్టోలు విడుదల చేసిన అభ్యర్థులను చేస్తారా అన్నది ప్రశ్నే. అవును. సో ఈ చిక్కుముడి విడే అవకాశం ఉంటుంది, పీఠముడులన్నీ కూడా విడిపోతాయి. ఏదైనప్పటికీ కూడా ఈ మంత్ జనవరి నెలాఖరుకు పూర్తి వచ్చేస్తుంది ఎవరెవరితో వెళ్ళాలి. వైసీపీ వాళ్ళకి ఇప్పుడు 5 జాబితాలు ఇచ్చారంటే వీటిలో ఉన్నవన్నీ ఇదే కదా. అయితే అక్కడ కూడా ఒక మెలిక పెట్టాడు కదా చంద్రబాబు గారు. వాళ్ళందరూ ఇన్ఛార్జీలే కానీ అభ్యర్థులను ప్రకటించలేదు కదా. బీఫారాలు ఇచ్చి వాళ్ళు వెళ్ళి నామినేషన్ దాఖలు చేసి ఉపసంహరణలు కూడా అయిన తర్వాత వాళ్ళ అభ్యర్థులు. చాలాసార్లు గతసారి కేసీఆర్ చంద్రబాబు పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా చివరిలో కూడా ఈ నామినేషన్ల దశలో కూడా మార్పులు చేసేవాడు ఆయన. అవును. కాబట్టి ఈస్ టేకింగ్ మ్యాక్సిమం కేర్ నాట్ టు మిస్ బై ఎనీ ఛాన్స్. సో ఈ 4.5 సంవత్సరాల పీరియడ్లో జగన్ గారు చేసుకున్న స్వయంకృత అపరాధం రేపు ఏం జరగబోతుందో. మీరు అడిగింది అమరావతి గురించి, నేను ఆ పదం వాడింది కూడా అమరావతి గురించే ప్రధానంగా. అమరావతి అన్నది తప్పకుండా ఆయన చేసిన స్వయంకృత అపరాధమే. అది ప్రధానంగా ఆ ప్రాంతంలో తప్పకుండా నెగిటివ్ అది.